హలో అండి. ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్ని తెలుసుకుందాము. హెయిర్ ఫాల్. చాలామంది కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారు కదా. టిప్స్, కొన్ని సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ బేసికల్గా మెన్స్కి అయితే 75% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందండి. అదే ఉమెన్స్కి అయితే కనుక 15 to 35% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా రాలుతుంటుంది అనమాట. అయితే కొన్ని రీసెర్చ్ చేసిన పరంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా 100 నుంచి 115 హెయిర్ ఫాల్స్ అని కామన్గా ఊడిపోతుంటాయంట. కానీ దానికన్నా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే కనుక మనకి చాలామందికి కూడా బట్టతల రావడము, లేదంటే కనుక అక్కడక్కడ హెయిర్ ఫాల్ అయిపోవడం జరుగుతుంటుంది. సో ఇలా జరగడానికి మేజర్ రీజన్ ఏంటి? జెనెటిక్ అండి. జీన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మన అమ్మ వాళ్ళకి కావచ్చు, మన నాన్న వాళ్ళకి కావచ్చు, మన అమ్మ వాళ్ళకి కావచ్చు, నాన్న వాళ్ళకి కావచ్చు, హెయిర్ ఫాల్ ఉండేది కనుక వాళ్ళ జెనెటిక్గా కూడా అది ఉంటుంది. అది జస్ట్ 30% మాత్రమే. జస్ట్ 30% మాత్రమే హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ డెఫిషియన్సీ. చాలామంది కూడా ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. అంటే మాల్ న్యూట్రిషన్ అంటాము. స్ట్రెస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, అండ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేదంటే డెలివరీ టైంలో కావచ్చు, హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. అలానే కాకుండా ఓవర్ యూజింగ్ ఆఫ్ హెయిర్ కెమికల్స్, అంటే ఎక్కువగా హెయిర్కి కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తుంటాం. ఆ కెమికల్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలామంది కూడా హెయిర్ స్టైల్ చేస్తుంటారు. హెయిర్ స్టైల్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు క్రానిక్ డిసీజెస్ వల్ల కూడా, ఫేషియస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ బాగుంటుందండి. ఈ మేజర్గా రీజన్స్ అనమాట హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందని. అయితే ఇప్పుడు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాము ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవడం కోసం. ఓకేనా. మనము చాలామంది కూడా ఏంటంటే ప్లాస్టిక్తో హెయిర్ అనేది మనము కోమ్ చేసుకుంటాం కదా. దాని బదులు వుడెన్ స్టిక్తోని హెయిర్ కోమ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే కొంచెం లైట్గా మసాజ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు హెల్తీ ఫుడ్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ న్యూట్రిషన్ గ్యాప్స్ అనేవి మనకి రావన్నమాట. చాలామంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే బాగా వేడి నీళ్ళు కానీ, లేదంటే బాగా చల్లగున్న నీళ్ళు కానీ హెయిర్ బాత్ చేస్తుంటారు, అంటే తలస్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలా చేయకండి. ఎక్కువగా హాట్ వాటర్తో కానీ, ఎక్కువగా కోల్డ్ వాటర్తో కానీ హెడ్ బాత్ అనేది చేయకండి. అండ్ అదేవిధంగా హెయిర్ అనేది ఎప్పుడైతే తడిగా ఉంటుందో అప్పుడు తల దూకోకండి. ఎందుకంటే హెయిర్ తడిగా ఉన్నప్పుడు తల దూకోవడం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ ఎక్సర్సైజ్ మంచిగా చేయండి, అండ్ మంచిగా పడుకోండి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ తగ్గుతుంది. అండ్ కొన్ని న్యూట్రిషన్ ఫుడ్స్ ఉన్నాయి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఎగ్స్ తీసుకోవచ్చు, క్యారెట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, వాల్నట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, గ్రీన్ వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు స్ప్రౌట్స్ అండ్ న్యాచురల్ జ్యూసెస్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ జరుగుతుంది. అయితే ఈ న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీలో కరెక్ట్గా అందినట్టు కనుక మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ ఛాన్సెస్, మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రోటీన్, ఒమేగా 3, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ B12 ఇవేంటంటే మన బాడీలో హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ అదేవిధంగా మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఏదైతే నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే కనుక మీకు హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.